జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మునుపట్లాగే మీ జాబ్ మీరు చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే రూదర్కి చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. రూదర్, వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇప్పించు. అలాగే సార్. మేడం మీరు రండి. థ్యాంక్ యూ. వెట్టకారం అయింది. నేనేంటో చెప్తా. ఇతన్ని కలవమన్నాను కదా, మెసేజ్ చేశాడేంటి? గుడ్ మార్నింగ్ బ్రదర్. వర్క్లో బిజీగా ఉంటారని మెసేజ్ చేశాను. సారీ. నేను మిమ్మల్ని కలవమన్నాను కదా. ఆఫీస్ బయట ఉన్నా బ్రదర్. లోపలికి రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను బ్రదర్. ప్రణయ్, నేను ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఎందుకు ఆఫీస్లోకి వచ్చావు? నేను వెళ్దామని బైక్ స్టార్ట్ చేస్తున్నాను, కానీ నా బైక్ ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. ఇంతలోనే నందుగారు కాల్ చేసి లోపలికి రమ్మన్నారు. ఏందో నువ్వు బయట ఉన్నావని ఆయనకి ఎలా తెలుసు? నిన్నెందుకు కాల్ చేసి పిలుస్తారు? అంటే ఏంటి? నేను చెప్పేది నమ్మడం లేదా నువ్వు? కొన్ని విషయాల్లో నమ్మలేకపోతున్నాను. దయచేసి ఇలా మాట్లాడి హర్ట్ చేయకిందు. అవును ప్రణయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నందు గారిని కలవకూడదని ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చేంత వరకు చెప్తూనే ఉన్నాను. నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని. అసలు నిన్ను డ్రాప్ చేయడానికి కూడా రావద్దన్నాను. డ్రాప్ చేయడానికి బలవంతంగా తీసుకొచ్చి నేను ఏదైతే వద్దన్నానో అది చేయడానికి ప్రయత్నిస్తున్నావు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే నాకేమైనా పిచ్చా? ఇప్పుడు నేను నందు గారిని కలవకుండా వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్పిన మనిషిని కలవకుండా వెళ్తే నాకు పొగరు అనుకోరు. రేపు నేను మళ్ళీ ఎదురుపడినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? మళ్ళీ అదే అంటావు? అసలు నందు గారు బయటున్న నీకు ఎందుకు ఫోన్ చేస్తారు? ఎందుకు ఫోన్ చేశారంటే నేను బయట ఉండడం ఆయన సీసీటీవీలో చూశారంట. ఆఫీస్ దాకా వచ్చి అట్నుంచటే వెళ్ళిపోతావేంటి అని లోపలికి రమ్మని ఫోన్ చేశారు. నేను నమ్మను. నిన్నిప్పుడు నమ్మించాలంటే ఏం చేయాలి? సరే, ఇద్దరం వెళ్ళి ఆయన అడుగుదాం. ఆయన నాకు ఫోన్ చేశారో లేదో నీకే తెలుస్తుంది. సార్, ఇందు హస్బెండ్ ప్రణయ్ నా కోసం వచ్చాడు. నా క్యాబిన్ ఏదో తెలియక ఇబ్బంది పడుతున్నాడేమో. వెళ్ళి నా క్యాబిన్కి తీసుకురండి. అలాగే సార్. అని ఇప్పుడు ఏం చేయమంటావు ఇందు? వెళ్ళి అతన్ని కలవమంటావా, వెళ్ళిపోమంటావా? చికాకు తెప్పిస్తున్నావు ప్రణయ్ నువ్వు. ఇందు నేను ప్రణయ్, హాయ్ కోటి గారు. మా అల్లుడిని కలవడానికి వచ్చారంట కదా. క్యాబిన్ తెలియక ఇబ్బంది పడుతున్నారని నన్ను తీసుకురమ్మన్నారు. రండి. విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా? ఒక్క నిమిషంలో వచ్చేస్తారు. ఆ, చూడు ప్రణయ్, ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన సహాయాన్ని అడగకూడదు. అది గుర్తుపెట్టుకో. చిచి, నేనెందుకు అడుగుతాను? వెళ్ళి పలకరించి థ్యాంక్స్ చెప్పొచ్చేస్తాను. వెళ్ళి వెంటనే వచ్చేయ్. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. అలాగే ఇందు. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. అయ్యో పర్వాలేదు బ్రదర్. మాట్లాడాలి కదా, కూర్చోండి. కూర్చోండి. ఇంకా ఆ? వెళ్ళొచ్చు. అలాగే సార్. చెప్పండి. చెప్పడానికి ఏముంది బ్రదర్,
ఎందుకు ఈ జాబ్ ఇచ్చారు? థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతుంది మీ గురించి. నిన్న చెప్పాను కదా, మీ బిజినెస్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి కలవండి అని. అంటే అది ఏంటంటే చూడు ప్రణయ్, ఇందుకి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మా తమ్ముడి కేసుని మీ నెత్తిన వేసుకున్నానని అన్నారు. కానీ నాకది ఇష్టం లేదు. మీరు చేసిన పనికి ఏదో ఒక రూపేణా మీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి, ఎంత కావాలి? ఆ, ఆ, అదేం వద్దండి. అయ్యో ఇది నేనేమి హెల్ప్ చేస్తున్నానని అనుకోవద్దు, రుణం తీర్చుకోవడానికే చెప్తున్నాను. అయ్యో వద్దు బ్రదర్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బ్రదర్కి బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటా. అంతగా ఇబ్బంది పడుతున్న మనిషిని ఫోర్స్ చేయకండి సార్, వదిలేయండి. రే, నువ్వు ఊరుకో. నువ్వు చెప్పు ప్రణయ్. అయ్యో బ్రో, మీరు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారు. కాదంటే మళ్ళీ మీరు హర్ట్ అయ్యేలా ఉన్నారు. ఒక 5,000 అడగడానికి అంత మొహమాట పడతారేంటండి? హె, సార్ ఇచ్చేయండి. ఆ, ఆ, ఇది నా పర్సనల్ చెక్. 5,000 చెక్ ఎందుకు సార్, క్యాష్ ఇచ్చేయండి. నువ్వు నోర్ముయ్. ఆ, ప్రణయ్, 5 లక్షలు రాశాను, తీసుకో. ఏంటో బాగా మొహమాట పెట్టేస్తున్నాను బ్రదర్. తీసుకోండి. ఆ, థ్యాంక్ యూ బ్రదర్. బిజినెస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ కేసుల ఖర్చు కూడా పూర్తిగా నేనే చూసుకుంటాను. ఓకే బ్రదర్. బ్రదర్, నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నానో అడగకుండానే 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చారు. మీ బిజినెస్కి మరీ ఎక్కువైపోతుందేమో. రుతర్, ఆ, ఆ, ఏం బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీ ప్రాబ్లం. నాకు అనవసరమైన విషయాలు తెలుసుకోవడం కానీ, అడగకుండానే అడ్వైజులు ఇవ్వటం కానీ నాకు ఇష్టం ఉండదు. సూపర్ బ్రదర్, నేను ఇదే ఫాలో అవుతాను. మరి వెళ్ళిరానా బ్రదర్? మంచిది. థ్యాంక్ యూ బ్రదర్. అసలు ఈ అమ్మాయి ఎందుకు టెన్షన్ పడుతుంది? వాడు నందుని కలవడానికి ఎందుకు వచ్చాడు? ఏమీ తోచడం లేదే. ఏంటి ప్రణయ్ ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేసుకొచ్చావు? 5 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చావేంటి? 5 లక్షలు చిక్కా? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.